క్రైస్తవ జీవితము ఫాలో అయిన వారు భయపడరు. ఈరోజు వాక్య ప్రారంభం మనం చూస్తున్నాం. దేవుడు తగిన సమయమందు తన నిర్ణయమును మార్చుకుంటాడా? సోదరి, తగిన సమయమందు దేవుడు తన నిర్ణయమును మార్చుకుంటాడా? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ టు. నీకు ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. తగిన సమయమందు దేవుడు తన నిర్ణయమును మార్చుకుంటాడా? మనం మాటకే మార్చుకుంటామా? అయ్యా పొద్దున నేను సాయంత్రం ఆరాధనకు వస్తాము అంటాను, మళ్ళా ఏదో ఒక ప్రాబ్లం వల్ల రాలేకపోయినామని అంటారు. ఇమ్మీడియట్గా మార్చుకుంటాం. మరి మనుషులు ఇంత మార్చుకున్నప్పుడు దేవుడు కూడా మార్చుకుంటాడా లేదా? క్వశ్చన్ మార్క్. తన రూపమును మమ్మల్ని రూపించబడినాము కాబట్టి మరి మనలో ఉన్న లక్షణాలు దేవుళ్ళు కూడా ఉంటాయి కదా, పంచమనం ఉంటుంది కదా. 6 నెలలు మంచి వాడిని సావాసం చేస్తే వానికి అన్ని మంచి బుద్ధి లేకుంటాయి. 6 నెలలు చెడు ఉన్న వాడిని సావాసం చేస్తే చెడు బుద్ధిలే ఉంటాయి. ఎస్, మరి దేవుడు మమ్మల్ని తన స్వరూపంలో సృష్టించినాడు కాబట్టి మరి ఆయన గుణలక్షణంలో మనుషులు ఉంటారు. వాక్యములు మనం చూసుకున్నాం. నిజంగానే దేవుడు తగిన సమయంలో తన నిర్ణయమును మార్చుకుంటాడా? మరి ఆల్రెడీ మనం సెకండ్ పార్ట్లో చెప్పినాం. యోనా చాప్టర్ 2 అయిపోయింది. ఆ 2 చాప్టర్ అయిన తర్వాత 3వ చాప్టర్లో మనం చూస్తున్నాము. ఆయన చేపల కడుపు నుండి ఆయన ఒక సముద్ర ఒడ్డు మీద ఉమ్మి వేసి మరి అది స్విమ్మింగ్ 3 రోజులు అది స్విమ్మింగ్ చేస్తా వస్తూ అది ఎక్కడ ఉమ్మి వేసింది? మనం బైబిల్లో చూసినప్పుడు మరి ఒడ్డు మీద. ఏ ఒడ్డు మీద? ఏది దేవుడు నీవు నినివే పట్టణకు వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క ప్రాంతం ఒడ్డు మీదనే ఆయనను ఉమ్మి వేసింది. సంతోషం. 3 రోజులు కూడా ఆ సముద్రంలో ఆ చేప ప్రయాణం చేస్తా ఉన్నది. దేవుడు ఏర్పరిచిన ప్లేస్ లో వెళ్ళి అది ఉమ్మి వేసింది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవుడు ఇంతవరకు నన్ను కాపాడినాడు. ఆ సముద్ర గర్భంలో నన్ను కాచి కాపాడినాడు. అనేక రీతిలో ఉన్న ఆ వాసన తట్టుకోలేక అనేక ఇబ్బందులు చేపల కడుపు ఉంటే కూడా దేవుడు ఆయనను రక్షించాడు. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. యోనా ఆయన ఎవరు? ఎవరు? కుమారుడు. మరి మనం చూస్తున్నాం 2 రాజులు 14:20 చదవడానికి మనకి సమయం లేదు కాబట్టి మరి యోనా ఆయన మరి గల్తే పేరు ఊరు వాడైన అమెక్తికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ఆయన కూడా మరి రాజుల గ్రంథంలో మనం ఆయన గురించి చూస్తున్నాం. ఆదికాండము 10:12 నెనివేను కాలావకము మధ్యలో కట్టించింది. ఇదే ఆ పట్టణం అంటే మనం చూస్తున్నాము. ఈ యోనా ఎందుకు దేవుడు ఆ నెనివే పట్టణము అది ఏ పట్టణం అయి ఉంటుంది అని అనేక మందికి మనకి తెలియదు. ఇప్పుడు ఇరాక్ అనే ప్రదేశం ఆ ఒక్క ప్రాంతం ఉన్నదే నెనివే పట్టణం అని దేవుడు వాక్యంలో మనకి సెలవిస్తుంది. అనేక మంది ప్రవక్తలు భక్తులు దాన్ని సెలవిస్తున్నారు. మరి ఆ కాలంలో నెనివే పట్టణంలో సుమారుగా 6 లక్షల మంది జీవిస్తున్నారు. ఆ కాలం ముందు 6 లక్షల మంది నెనివే పట్టణంలో జీవిస్తుండగా వారికి అనేక రీతిగా వారు ఈ లోక రీతిగా
ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకరీతిగా తినుడు, తాగుడు, సుఖించుడు అన్ని మరి దేవునికి అగెనిస్ట్ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఒక్క సందర్భం కూడా అదే జరుగుతూ ఉన్నది. సోదరులు, ఆ జరుగుతున్నప్పుడు దేవుడు ఆ ఒక్క ప్రాంతమును ఏమనుకున్నాడంటే, ఈ ప్రాంతంలో ఉన్న జనాలు చాలా ఘోరమైన పాపములు పడిపోయినారు, వీరిని నేనేం చేయాలనుకుంటున్నాను వారిని. మరి వాక్యంలో మనం చూస్తున్నాము, మొదటి యోనా 1:2 మనం చూడండి ఒకసారి. సమయం లేదు ఈ చదవడానికి కూడా. మరి ప్రత్యక్షమై యెహోవా అమిత కుమారుడైన యోనకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నెనివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నెనివే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి. ఏం దుర్గతి? అది రేపు నెనివే పట్టణము నాశనం పొజిషన్కి వచ్చింది అని పరిశ్రమ చెబుతుంది. యెహోవా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాం, దుర్గతి వచ్చింది, నీవు ఆ పట్టణానికి వెళ్ళి నీవు ప్రకటించుము అని చెప్పాడు. సోదరులే, మనం చూస్తున్నాం ఇక్కడ మరి నిజంగానే మరి నెరవే పట్టణం అన్నది పెద్ద పట్టణం అనుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ చాలా పెద్దమైన పట్టణం. ఆ నెరవే పట్టణము 11 మైళ్ళ దూరం ఉంటుంది. 11 మైళ్ళు అంటే సామాన్యంగా మనకి ఇక్కడి నుంచి లింగంపల్లి వరకు, ఇస్నాపూర్ నుంచి లింగంపల్లి వరకు అంతగా విస్తరించబడి ఉంటుంది. కానీ మన హైదరాబాద్ అయితే 100 కిలోమీటర్లు విస్తరించబడింది. ఈరోజు మనం చూస్తున్నాము, ఆ 11 మైళ్ళు తిరిగి ఆయన దేవుడు వాక్యం, మీరు నాశనం అవుతున్నారు, మీకు కీడు వచ్చింది, కీడు నుంచి తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలి? మీరేం చేయాలంటే మీరు పాపం బద్ధత నుండి మీరు విడుదల కావాలి అని ఆయన ప్రకటన చేయడానికి ప్రారంభించారు. ఈ ప్రకటన చేస్తున్న ఊళ్ళో, మారుమూల ప్రాంతం కానీ, మన ఇళ్ళు కానీ, ఒక పండుగ కానీ, ఒక ఏదైనా విషయాలు ఉంటే ఏం చేస్తారు? డబ్బు కొట్టించి మరి మైక్ పెట్టుకొని, పలానా రోజు పండుగ ఉంది, పలానా రోజు ఇలాగా ఉన్నది, పలానా రోజు మెడికల్ క్యాంప్ ఉంది, విలేజెస్తారు అందరూ గ్రామస్తులు ఒక్కొక్క ప్రాంతకు రండి అని వారు అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ కాలంలో యోగ కూడా ఆయన ప్రతి ఒక్క ఆ ఒక ప్రాంతంలో తిరుగుతూ ఆయన వార్తను ప్రకటిస్తున్నాడు. మీరు మారు మనసు పొందండి, మీరు దేవుడిని నమ్మండి, ఈ పాపమైన కార్యాలను విడిచిపెట్టండి, మీకు శ్రమ వస్తుంది, మీకు ఆపద వస్తుంది, మీ మీద దేవుని రోషము వస్తుంది. సోదరులే, అందుకోసమే మీరు మారు మనసు పొందండి అని ఆయన చెప్పిన మాట విన్న రాజు కూడా ఎవరో ఒక మనిషి ఏదో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు అని ఆయన విన్నాడు. రాజా ఏం చెప్తున్నాడు? ఆయన ఇక్కడంతా జనులు మనకందరికీ దుర్గతి వస్తుంది కాబట్టి మనమందరూ దేవునికి ప్రార్థన చేయండి, మా పాపలన్నీ ఒప్పుకుందాం, మేము చేసిన పాపాలని ఒప్పుకుందాము అని మీరు ఒప్పలేని పక్షంలో మీరు నాశనం అవుతారు అని వార్త చెప్తున్నాడు అంటే రాజు కూడా నిజంగానే రాజుకు తెలుసు వీరు పాపములో పడిపోయినారు, నా ప్రాంతం అంతా నాశనం అవుతుంది అని. ఆ రాజు కూడా ఆ మాటలు విని ఆయన కూడా తనను తాను తగ్గించుకొని ఆయన కోడి పట్టు వస్త్రం ధరించుకొని ఆయన మోకాళ్ళ మీద నిలబడి ఆయన కూడా ప్రార్థనలో పాల్గొన్నారు. అసలు అందరికీ చెప్తాడు, వారిని కూడా అందరికీ చెప్తాడు, అవును మీరందరూ ప్రాయశ్చిత్తపడండి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ రీతిగా మరి యోగ ప్రకటన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాలంతా చూడండి,
మరి ఎప్పుడు వారు రెండవదానికి మనం చూస్తున్నాం, ఎప్పుడు దేవుడు ఆలోచన కీడు చేయకూడదని మార్చుకున్నాడు. వీరందరూ ఊరు జనాలు, ప్రజలు, రాజులు, మరి అక్కడ ఉన్న మొత్తము పండితులు, మరి అందరూ దేవుని మొదలుపెట్టుకుంటున్నారు. మా పట్టణము, మా జనాలను దేవుడా నీవు హాని చేయవద్దు, మా పట్టణము నాశనం చేయవద్దు. మేము ఇప్పుడు నుండి ఉపవాసం నుండి గోడె పట్టు తట్టుకొని వారు మోకాలతోని దేవుని సన్నిధిలో వారు జ్ఞాపన చేయడానికి ఉపవాసం ద్వారా వారు ప్రార్థన సులువు చేశారు. సోదరి వారు మాత్రమే చేయలేదు, కానీ ఒక ఆజ్ఞ దేవుడు, ఒక ఆజ్ఞ ఆ రాజు పంపించాడు. ఏమని? మనము ఎలాగ ఉపవాసం ఉంటామో మన ప్రాణి, మన పశువులు, ఇవన్నీ దానికి కూడా మేలు, వారి కూడా ఉపవాసం. ఆ ప్రాణికి కూడా నీరు, మేత ఏమున్నది అవి కూడా పెట్టదు, అవి కూడా ప్రాయశ్చిత్తపడాలి. ఆమేన్, హల్లెలూయా. అవి కూడా ప్రాయశ్చిత్తపడాలి. మీరు ఒక్కరే కాదు, మీ ఇంట్లో ఉన్న ఎద్దులు కానీ, గాడిదలు కానీ, వాటెవర్ అవన్నీ దానికి 3 రోజులు మీరు ఉపవాసం, 3 రోజులు మీరు వారికి ఆహారం పెట్టదు, 3 రోజులు వారికి నీరు కూడా పెట్టదు. అవి కూడా దేవుని తరపెట్టుకోవాలని ఆజ్ఞ పాలించాలి. ఆ రాజు పాలించినప్పుడు అప్పుడు ఈ యోన ఏం చేస్తాం? జాగ్రత్తగా వినండి. యోన ఏం చేస్తాం? యోన ఇవన్నీ ప్రకటిస్తున్నాడు. ఏమని? మరి వాక్యంలో మనం చూస్తున్నాం. యోన 3:10 మనం చూస్తాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపమైతే వారికి చేయుదనని తాను మాట మించిన కీడు చేయక మానెను. కీడు చేయక మానెను. దేవుడు అప్పుడు ఏమన్నాడు? ఈ జనులు చెడిపోయినారు, ఈ జనులు పాపంలో పడిపోయినారు, వీరికి శిక్ష వస్తుంది అన్నాడు. శిక్ష ఇస్తున్నాను అని అతను ఆల్రెడీ యోన ద్వారా హెచ్చరిక పంపాడు. కానీ ఆ యోన ఎప్పుడు ఈ మాట, దేవుని సందేశమును జనుల మధ్యలో ప్రకటించినాడో అప్పుడు జనులు మారిపోయారు. సోదరే, ఈరోజు సంఘంలో కన్నీరుతోనే ప్రార్థన చేసి వాక్యం చెప్పి మారండి ఎవరు మారుతున్నారు? సోదరి, ఎవరు మారుతున్నారు? కొంతమందిని సత్యము తెలిసిన వారు మాత్రమే మారుతున్నారు. వారికి పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో మనము కొన్ని దినాలే. అందుకే సొలొమోను రాజు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? సూర్యుని కింద ఉన్నది అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. కానీ ఆ సత్యము తెలియక అనేక మంది నేను ఇది సంపాదన చేయాలి, నేను అది సంపాదన చేయడానికి వద్దు అన్నాడు దేవుడు. అది నీతిగా, న్యాయంగా సంపాదన చేయాలి. మీరు సంపాదన చేసి దాంట్లో దేవునికి కూడా మీరు దేవుని సంఘము కానీ, దేవుని భక్తులు కానీ, దేవుని పనికి వాడపడాలి. అనేక మంది పేదలకు, విధవరాలకు, దిక్కులేని వారికి మనం సహాయం చేయాలి. నీవు సహాయం చేస్తావో రేపు ఆయన రాకడ యందు అతను మిమ్మల్ని పిలుస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను పలానా రోజు నేను మీ ఇంటికి వచ్చినాను. నేను వచ్చినప్పుడు మీరు నాకు ఒక చెంబు నీళ్లు పెట్టారు, నాకు అన్నం పెట్టారు. అప్పుడు నీ నామము కనపరచబడుతుంది. సోదరి, ఈరోజు చూడండి, యోన తన జీవితంలో ఎన్నో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆశ కలిగి ఆయన ఏమనుకున్నాడంటే, వీరు ఎలాగ నాశనం అవుతారని ఆయన ఎదురు చూశాడు. మనం చూస్తున్నాము, మోషే కాలంలో ఇశ్రాయేలు కూడా పాపం చేసినప్పుడు వారు కూడా వారిని దేవుడు క్షమించారు. సోదరి, మోషే
సీనాయి కొండ మీద వెళ్ళినప్పుడు, సీనాయి కొండ మీద వెళ్ళి 40 రోజులు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు. కానీ జనాలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కింద ఉన్నవాడు ఆరోనునికి వచ్చి, ఆరోన్ ఏంది మోషే ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ పారిపోయాడు, ఇప్పుడు కూడా రాలేదు కదా, 40 రోజులు అయితే మమ్మల్ని రక్షించిన దేవుడు ఎక్కడ అన్నప్పుడు, నీవు మాకు ఒక దేవుడు నన్ను చేసి పెట్టు, అప్పుడు మేమందరూ దానికి మొక్కుతాము. ఈజిప్ట్ నుండి మమ్మల్ని ఇశ్రాయేలు నడిపిన దేవుడు మరి ఎవరో నాకు చూపెట్టు అన్నప్పుడు, ఆ ఇశ్రాయేలు జనాలు తమలో చెవులు ఉన్నాయి, బంగారం ఇవన్నీ తీసి ఆయన ఇచ్చినప్పుడు ఒక దూడ ఏర్పాటు చేస్తాడు. సోదరు అవన్నీ తీసుకొని ఆయన ఒక దూడ ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు నిలబెట్టినప్పుడు ఈ దూడనే మమ్మల్ని నడిపించింది అని ఒక వస్తు రూపం. అది మాట్లాడదు, నోరు ఉంటే మాట్లాడదు, చెవు ఉంటే వినదు. ఆ ఒక బొమ్మను తయారు చేసి, దూడను తయారు చేసి పెట్టాడు. దానికి మీరు పెద్ద పండుగ చేసుకుంటున్నారు. పెద్ద పండుగ చేసుకొని మమ్మల్ని నడిపించిన నాయకుడు మా దేవుడు ఈయనే, దూడ ఈయనే నా దేవుడు ఈయనే అని ఆయన పూజ చేస్తూ, అర్పణతో పాటలు పాడుతూ, సంతోషిస్తున్న గానము చేస్తూ, బలి అర్పిస్తూ ఉన్నప్పుడు పైనుండి మోషే పైనుండి కిందికి దిగుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడు, చూడు అయ్యా మోషే, నీ జనము చూడు, నువ్వు వెళ్ళు, చూడు వారు ఏం చేస్తున్నారు, నిన్ను మర్చిపోయినా, నేను నడిపించిన, మిమ్మల్ని ఇశ్రాయేలు జనాలను కాపాడినా, నన్ను మర్చిపోయినారు. వారు వస్తువులు తయారు చేసుకుని దూడను పూజిస్తున్నారు. వెళ్ళి ఆయన వచ్చి చూసినప్పుడు ఆయన కోపపడి ఆయన ఆజ్ఞను తీసుకుని వచ్చాడు. యెహోవా దేవుడు 2 పలకలు ఇచ్చినప్పుడు, 2 చేతులు ఉన్నప్పుడు మోషేకు కోపం వచ్చింది. ఆరోన్ ఏం చేస్తున్నారు ఈ జనాలలో పాపాలు పడినారు, నేను వీళ్ళని రక్షించాలని, ఈజిప్ట్ నుండి ఇశ్రాయేలు దేశాన్ని నడిపించాలని నేను ఎన్నో ఆశ పెట్టుకున్నా. నా ఆశ ఏం చేశారు కదా అని బాధపడినప్పుడు, ఆయన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, చేతులు ఏముంటాం, పడేస్తాం. మోషే కూడా కోపం వచ్చింది. దేవుడు రాసి తన చేతులతో రాసిచ్చిన ఆ 2 పలకలను కోపంతో ఆ జనాలను చూసి ఆయన పడి వేశాడు. సోదరి అప్పుడు దేవుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను ఈ జనాలను ఏం చెయ్యాలి, నేను ఇంత కష్టపడి వీడిని 40 సంవత్సరాలలో ఒక ఈ అరణ్యంలో నడిపించిన, వీళ్ళకి అన్నం పెట్టిన, బట్టలు అన్ని విధాలు వీళ్ళకి ఏది కూడా ప్రాబ్లం లేకుండా వీళ్ళని నడిపించిన, కానీ వీరు నా మాట అలక్ష్యం చేసినారు కాబట్టి నేను వీరినెన్నో తుడిచి వేస్తాను. దేవుడు ఏమన్నాడు, వీరిని తుడిచి వేస్తాను అని యెహోవా దేవుడు మోషేకు చెప్పినప్పుడు, అప్పుడు మోషే మాట్లాడతాడు, అయ్యా అందుకేనా ఈజిప్ట్ నుండి మీరు నడిపించుకొని అరణ్య మార్గం నడిపించుకుంటూ అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా లాస్ట్కి మనం ఇశ్రాయేలు నడిపిస్తున్నావు, మరి నువ్వు నీ ఆజ్ఞ మర్చిపోయినావా, నువ్వేం చెప్పినావు, నేను అబ్రహామును దీవిస్తాను, నేను నక్షత్రంతో జనంలో నిన్ను చేస్తున్నాను అని నీవు ఆ రోజు నీవు మాట్లాడినావు, నువ్వు కమిట్మెంట్ చేసినావు, అయ్యా నువ్వు మర్చిపోయినావా అని దేవునికి క్వశ్చన్ మోషే చేశాడు. సోదరి ఇప్పుడు దేవుడు మానవుడు ఒక ప్రార్థన ఆయన వినపము విన్నాడు. ఈరోజు కూడా దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. నిజంగానే మన జీవితంలో మారాలంటే ఇవన్నీ తెలియాలి.
ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు దంభం. సమస్యలు వస్తాయి. సమస్యలు రాబట్టే లేదు. జీవితంలో సమస్యలు వస్తాయి, సంకష్టం వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ స్థిరమైన మనసు, దృఢ సంకల్పంలో ఉంటేనే మన జీవితంలో ముందుకు సాగడానికి సాధ్యమవుతుంది. మరి అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. మరి తన ప్రజల గురించి మోషే మంచి ఆలోచన చేశాడు. వారు తెలుసో తెలియక తప్పులు చేసినారు, క్షమించండి, రేపు నీ నామము అపకీర్తి అయింది. అందు నిమిత్తమన నీవు ఈజిప్ట్ నుంచి ఇంత దూరం వారికి నడిపించినావు అన్నప్పుడు దేవుడు మోషే మాట విన్నాడు. వారిని కూడా శాపం చేయలేదు. సోదరి అదే రీతిగా మనం చూస్తున్నాం. యోనా కూడా యోనా ఏం చేశాడు అంటే ఎంత ప్రకటన చేసిన తర్వాత ఆయన పోయి గుట్ట ఒక చెట్టు కింద కూర్చుంటున్నాడు. ఆయన ఆలోచన ఎలాగున్నది? అయ్యా, వీళ్ళు ఎలాగ చచ్చిపోతారు, దేవుడు ఎలాగ వీళ్ళని నాశనం చేస్తారు అని ఆయన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. సోదరు మీరు నాలో కూడా అటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నిన్ను వల్ల నిన్ను ప్రేమించు అన్నది వాక్యం చెప్తే మనం అనేక సార్లు మనం పక్క ఉన్నవాళ్ళు మనం ప్రేమించలేకపోతున్నామేమో. ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కూడా నిన్ను వల్ల నిన్ను ప్రేమించు అనే మాట అతను యోనా కూడా మర్చిపోయాడు. ఆయన మర్చిపోయి ఏం ప్రేట్ చేస్తున్నాడు? నేను మాత్రం వాక్యం ప్రకటన చేసిన, నేను చెప్పే పని నేను చేసిన. రెండవ దానికి నేను ఏం చేయాలి? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. నేను వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు ఎలా చచ్చిపోతున్నారు? ఈ జనులు నెరవే పట్టణస్తులు ఎలాగ చచ్చిపోతారు అని ఆలోచన కలిగి పై నుండి చూస్తూనే ఉన్నారు. వారు చావు చూస్తున్నారు. నేను కూడా అనేక సారి పక్క ఉన్నవాడు ఏమైనా జరిగితే బాగుండదేమో, వాళ్ళ కుటుంబంలో ఏమైనా నాశనం అయితే బాగుండదేమో, వాళ్ళ పిల్లలు ఏదైనా జరిగితే బాగుండదేనని ఇటువంటి దుష్ట ఆలోచనతోని మన హృదయంలో ఉంటుంది. సోదరుడు, నేను బాగుంటే చాలు, ఆ పక్కన ఏమైనా కానీ అటువంటి ఆలోచన. అందుకే దేవుడు వాక్యంలో మనకి సెలవిస్తుంది. దావీదు రాసిన కీర్తనలో 66:18 దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయములో చెడు, చూడండి ఒకసారి, నీ హృదయ సంకల్పము, నీ హృదయంలో చెడు. దేవుడు నామకి స్తోత్రం. హల్లెలూయా. 166 కీర్తనలు 166 ఒకసారి చూసుకుందాం. మరి సమయం అవుతుంది కాబట్టి 166 ఒకసారి చదువుకుందాం. 166 కీర్తనలు. నా హృదయంలో 66 ఓన్లీ 66:18 దయచేసి. నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవేను వినకపో. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. సోదర హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీ మనసులో పాపమైన ఆలోచన లక్షణము కలిగి ఉన్నప్పుడు నీవు ఎంత వ్రతము చేస్తే వ్యర్థమే. నీవు ఎన్ని రోజు ఉపవాసం ఉంటే కూడా లాభము లేదు. సోదర దేవుని వాక్యం సెలవిస్తుంది. నీలో పాపమైన ఆలోచనలో ఏదైనా కానీ పక్క ఉన్న గురించి మనం చెడు ఆలోచన చేసింది మళ్ళా సాయంత్రం అయిన తర్వాత మన ప్రార్థన పెట్టుకొని మన ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకొని ప్రార్థన చేస్తే కూడా నో ఆన్సర్.
మందిరంలో ఇంత మనం చేస్తే కూడా అతను ఆరాధిస్తే ఈ స్లాబ్ మీద కూడా మన వయసు వెళ్ళదు. ఇది అడ్డంగా ఉన్నది. ఇది అడ్డంగా ఉండడానికి కారణం మన పాపమే. ఈరోజు దేవుడు మిమ్మల్ని మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. యోనాకు మనసు ఏమున్నది? చెడు అభిప్రాయం ఉన్నది. ఆయన ఆలోచన చెడుగా ఉన్నది. ఏమి చెడుగా ఉంది? వీళ్ళు చావు చూడాలి, వీళ్ళ కష్టం చూడాలి, దేవుడు వీళ్ళని నాశనం చేస్తాడు. ఎలా నాశనం చేస్తాడు అని అటువంటి దురాలోచన, అటువంటి మంచి ఆలోచన కాదు. అయ్యా, నేను ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి నీ నామము ప్రకటించిన తర్వాత వారు మారు మనసు పొందారయ్యా, మరి వారిని నీవు నాశనం చేయవద్దు అని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు దానికి ఉత్తరం ఏమిస్తున్నాడు లేదు. కానీ దేవుడే వారి గుణము, వారి కుటుంబము, వారి పిల్లల కన్నీరు, ఆ రాజు కన్నీరు, ఆ వాళ్ళ ఊర్లో మొత్తం అందరూ కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన మొరను ఆలకించాడు. ఆ రోజు అంత కఠినస్తులు మార్చినప్పుడు నన్ను నిన్ను ఎందుకు మార్చవు? ఈ కాలం ఈ కాలం మంచి కాలం. ఈరోజు మనకి ఎలాంటి కష్టాలు లేవు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి ఇబ్బంది లేవు. ఎంతసేపు ఇబ్బంది కాదు. ఇప్పుడు మనీ కావాలనుకోండి, ఏమున్నదండి? మనీ కావాలంటే ఇమీడియట్ గా వాట్సాప్ లో ఏదో ఒకటి సైట్ లో వెళ్తారు, వారే అడుగుతున్నారు, అయ్యా మీకు లక్షలు కావాలా, 2 లక్షలు. ఆ రోజులు 100 రూపాయలు కావాలంటే 100 మందికి అడిగితే కూడా పైసలు దొరికే కాలం కాదు. ప్రీవియస్ కాలంలో ఈరోజు మంచి కాలం. ఇట్స్ ఎ బ్లెస్డ్ డేస్. మేము ఒక కృపా కాలంలో మనం బతుకుతున్నాం. వీఆర్ బ్లెస్డ్ పీపుల్. యోన కాలంలో అటువంటిది లేదు. నేనే చిన్నప్పుడు ఉన్నప్పుడు అన్నం దొరుకుతుండే కానీ డబ్బు దొరుకుతలేదు. సోదరి ఈరోజు అన్నం దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది, వాక్యం దొరుకుతుంది, సంఘము ఉన్నది, సహవాసం ఉంది. ఇన్ని ఉంటే కూడా నో చేంజెస్, నో. when you are going to change in your life, ఎప్పుడు మీరు మారుతారు? ఎప్పుడు చేంజెస్ అవుతారు? ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ ఒక పట్టణమే చేంజ్ అయిపోయింది, ఆ ఊరే చేంజ్ అయిపోయింది, ఆడ ఉన్న జనాలు చేంజ్ అయిపోయింది. కానీ వాట్ అబౌట్ అవర్ ఇస్నాపూర్, పటాన్చోర్, సంగారెడ్డి, హైదరాబాద్? ఆర్ యూ థింకింగ్ అబౌట్ నీ పక్క ఊళ్ళో మనం ఆలోచన చేస్తున్నామా? స్టిల్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అదర్స్. వీఆర్ థింకింగ్ ఓన్లీ అవర్ సెల్ఫ్, అవర్ ఫ్యామిలీ, అవర్ నేబర్స్. ఇదేనా? మనం అందరి గురించి ప్రార్థన చేయాలి, అందరి గురించి కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యం వాళ్ళందరికీ దేవుడు దయచేయాలని కన్నీటితో ప్రార్థన చేయాలి. సోదరి మనం చూస్తున్నాం ఈరోజు దేవుని వాక్యంలో మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 3వ లైన్ మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని సన్నిధి నుండి దాగారు, పారిపోయారు. ఎందుకు పారిపోతారు? ఎందుకు దాక్కుంటారు? మనిషి ఏదో ఒకటి తప్పు చేసినప్పుడు మనిషి ఏం చేయాలి? దాక్కోవాల్సి వస్తుంది, లేదా పారిపోవాల్సి వస్తుంది. సోదరి మీరు నేను అటువంటి సిచ్యువేషన్ నీ జీవితంలో, మా జీవితంలో వస్తాయి. ఆదాము జీవితంలో, అవ్వ జీవితంలో వచ్చినది. మీరు ఇది తినవద్దు అన్నాడు, తినవద్దు అన్నాడు. అదే కోరేరు వారు సైతాన్ని వచ్చి మీరు ఈ పండు తింటే మీకు చావే లేదు అన్నాడు. మేము మా జీవితంలో కూడా మీకు అనేక క్వశ్చన్లు వస్తాయి ఈ లోకంలో.
మీరేం లేదమ్మా, చిన్న అబద్ధం చెప్పండి చాలు, మీకు ఎంత కావాలంత ఇస్తాను. ఎస్, సాక్ష్యం. విట్నెస్ అంటే ఎందుకంటారు? అనేక కుటుంబంలో ఇటువంటి విట్నెస్ పోయి జైలు పాలైన అప్పుడు పూర్తికి మన ఆనందం గురించి మన జీవితం జైలు బాగా కూడా చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. ఆదాము అవ్వ వారు చేసిన చిన్న తప్పుకు ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క పక్షి, ప్రాణి, ప్రతి ఒక్క దానికి కూడా శాపం కలిగింది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఆదాము అవ్వ శాప అందరికీ తగ్గింది. ఈరోజు నీవు నీ కుటుంబంలో నీ పిల్లలు నీవు చేసిన నేరం నీ పిల్లలకి, నీ మన్మరులకి, నీ కుటుంబానికి తగులుతుంది. అందుకోసం దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు నీవు దేవుని సన్నిధిలో నిలబడతావా, లేదా దేవుని సన్నిధి నుండి నువ్వు పారిపోతావా? ఎవరు పారిపోతారు? దొంగలు పారిపోతారు, వ్యభిచారులు పారిపోతారు, తాగుబోతులు పారిపోతారు, వేరే వారికి అన్యాయస్తులు పారిపోతారు. సోదరు మనం చూస్తున్నాం. ఒక దేశ అధ్యక్షుడు, దేశ పరిపాలించే నాయకుడు, ఆయన దేశంలో కరెక్ట్ సరి అయిన త్రోవలో నడపలేని పక్షములు జనలు ఆయనకు విరుద్ధంగా నిలబడతారు. విరుద్ధంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన ఉంటాడా? ఆయన పారిపోతారు. నేను కూడా దేవుని సన్నిధిలో సరి అయిన త్రోవలో నడవలేకపోతే నీవు కూడా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. నిజంగానే మీరు పారిపోతారా, మరి దాగుకుంటారా? తప్పు చేసినప్పుడు ఒక పాపి, ఒక వ్యభిచారస్తుడు తప్పు చేసినప్పుడు ఆయన దాగుకుంటాడు. నువ్వు నిజమైన వాడు ఉంటే ఎక్కడ దాక్కున్నావు? నువ్వు తప్పు చేస్తే మాత్రమే దాగుకుంటావు. సోదరి మేము చూస్తున్నాం దేవుడు వాక్యంలో సాంసోను కూడా దేవుడు ఒక ఆజ్ఞించాడు. దేవుడు ఆయన పుట్టుకతోనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. న్యాయపతులలో చూస్తున్నాం. ఏం ఆజ్ఞించాడు? ఈయన ఎంటికలు, నాజీరికలు కత్తి పెట్టకూడదు. ఆయనలున్న బలము ఇదంతా ఈ ఎంటికలనే ఉన్నది. ఎప్పుడు మీరు కత్తి పెడతారు, ఆయనలున్న బలహీనతలు అవుతాడు. మానవులు మనలకనే మనుషులవుతాడు. ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన కూడా పాపలు పడిపోయాడు. దెలీలా అమ్మాయిని ప్రేమించాడు, ఆమెతోని సహవాసం కలిగాడు. కానీ ఒక్కరోజు బయటకు వచ్చింది ఆమెలున్న నిజ రూపం, ప్రేమ రూపము. అది నటన రూపమని అది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఆమె అడుగుతుంది ఆమె సీక్రెట్. సోదరి మీలో కూడా, మీ కుటుంబంలో కూడా మరి ఈ రీతిగా ఈ శోధనలు వస్తాయి. అడిగి నీలో ఎక్కడ ఉంది నీ బలం? ఇంత బలము నీలో ఎక్కడ ఉన్నది? అనేకసారి అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్తే కూడా మరి నమ్మలేదు. నమ్మింది, చేసింది, మళ్ళా అదే రీతిగా లాస్ట్ ఫైనల్ ఊకే అడిగితే ఏం చేస్తాడు మనిషి? నిజం చెప్పేస్తాడు. మరి చూస్తున్న బైబిల్లో ఒక లేడీ విధవరాలు రోజు వచ్చి యేసు ప్రభు రాజు దగ్గర వచ్చి రోజు వచ్చి అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి అంటే ఇది ముస్లిం మీద ఏం తప్ప బాబు. పొద్దున్న లేవగానే ఆమెనే కనిపిస్తుంది, రాత్రి ఆమెనే కనిపిస్తుంది, సాయంత్రం చూడగానే ఇంటి మీద ఆమెనే, అయ్యా నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి. లాస్ట్కి వీళ్ళ ఎందుకు వచ్చిందిరా బాబు, ఈ న్యాయం చేసి నేను పంపిస్తామని. అమ్మ నీకు ఏమైంది? పలానా ఇలాగని అప్పుడు న్యాయం చేశాడు. అందుకే దేవుల సన్నిధిలో ఒక్కరోజు, 2 రోజు, 4 వారం, 6 రోజు, కొన్ని సేవకులు 7 రోజు వస్తే మీకు ఇది జరుగుతుంది అని, ఇది 7 రోజు వస్తే, 7 వారం వస్తే మీకు ఇది జరుగుతుంది అని అనేక రీతిగా భ్రమలు మాటలు చెప్పి వారిని ఆకర్షిస్తారు. సోదరి నీవు 7 రాజు కాదు, నీవు జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో రావాలి. అదే నీకు రక్షణ కలిగిస్తుంది, అది
నిన్ను నడిపిస్తుంది. సెకండ్ రాకడలో అతను మిమ్మల్ని ఎత్తుకొని సంఘము ద్వారా నీవు ఎత్తబడతా. ఈ సంఘము మీకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతిస్తున్నాను. సోదర సోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను. మరి ఈరోజు చూస్తున్నాం ఆది కాండము ఈ రీతిగా అనేక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. కాయనేబేలు కూడా వారు కూడా తన తమ్మును చంపినప్పుడు కాయను దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్మును ఏం చేసినావు? నేనేం చేసినా నీ తమ్ముని రక్తము నన్ను మొరపెడుతుంది, భూమి మొరపెట్టుకుంటుంది. సోదర సోదరు, మనం చేసిన పాపాలు అవి దేవునికి కనిపిస్తాయి, మనకి కనిపించదు, ఇతరులకి కనిపించదు. మనం దాచిపెడతాం, కానీ దేవుని సన్నిధిలో మనం దాచిపెట్టడానికి లేదు. అందుకే సొలొమోను లాస్ట్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. నేను క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి. మరి అనేకసారి మనం చూస్తున్నాం బైబిల్ వాక్యం, అనేక మంది దైవ సేవకులు దేవుని సన్నిధి నుండి దూరం వెళ్ళిన వారు ఉన్నారు. దేవుని సన్నిధి నుంచి ఎప్పుడు దూరం వెళ్ళారు? అనేక శోధనలు, అనేక బాధలు, అనేక కష్టాలు వచ్చినప్పుడు మళ్ళా దేవుని సన్నిధి వచ్చి అతని సన్నిధిలో ప్రార్థన చేసి అది సొంత రక్షకాన్ని అంగీకరించడం అనేక సందర్భాలు మనం చూస్తాము. సమూయేలు, మరి సౌలు విషయంలో మనం చూస్తున్నాం. సౌలు కూడా ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆయనలో ఉన్న శక్తి, దేవుని ఆత్మ, ఆ ఆత్మ ఏమైందంటే ఆయన సరి అయిన పరిపాలన చేయలేనప్పుడు ఆయనలో ఉన్న శక్తి ప్రజలకి సరి అయిన పాలన చేసి ఆయనలో ఉన్న శక్తి ఆయన నుండి వెళ్ళిపోయి, దేవుని ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోతే సైతాన్ ఆత్మ ఆయనలో వచ్చింది. రెండే ఆత్మలు ఉంటాయండి, దేవుని ఆత్మ, దయ్యమాత్మ. దేవుని ఆత్మ, దయ్యమాత్మ. మీరు లోకమును ప్రేమించండి, లేకపోతే నన్ను ప్రేమించండి. మీరు లోకమును ప్రేమిస్తాను, నిన్ను కూడా ప్రేమిస్తాను అంటే నో, నీకు రక్షణ లేదు, నీకు శాల్వేషన్ లేదు. సౌరసం ప్రేమిస్తే నన్ను ప్రేమించండి, లేకపోతే లోకమును ప్రేమించండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన లోకమును ప్రేమించాడు సౌలు. ఆ లోకంలో ఉన్న ఆచారాలు అవన్నీ చేసినప్పుడు దేవుని ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చేది. మరి దురాత్మ ఆయన నుండి వెళ్ళగొట్టడానికి మరి ఒక ఆత్మ రావాలి కదా, ఆత్మ రావాలి, దేవుని ఆత్మ రావాలి. ఆయన నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోవాలంటే మరి అప్పుడు ఒక మనిషిని అడిగినప్పుడు ఎవరు లేదు, దావీదు ఒక గొర్రెలు కాచేవాడు దావీదు వాడు ఉన్నాడు అని అతనికి ఇన్ఫర్మేషన్ అందించినప్పుడు ఆ సైతం ఎప్పుడు కూడా ఈయన దురాత్మ ఆయన ఉన్నప్పుడు ఎక్కడో చేస్తుంది. మరి దావీదు వచ్చి ఆయన పాటలు వాయించినప్పుడు ఆ దురాత్మ లేస్తుంది, ఆ దురాత్మ లేచి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఆయన వాయించినప్పుడు ఆ దురాత్మ వస్తుంది. సోదరి, నేను నాలో అటువంటి దురాత్మ ఉంటే దేవుడు ఈ రోజు నమ్ముకుంటే ఆ దురాత్మ వెళ్ళగొట్టవాడు యేసు ప్రభు ఉన్నాడు అని మీకు తెలియపరుస్తున్నాను. ఈ రోజు వాక్యం ద్వారా మమ్మల్ని చేస్తుంది. సామెతలో 28:13 మనం చూస్తున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందెను. ఎవరు ఆ అతిక్రమలను వదిలిపిస్తారు, దేవుని సన్నిధిలో నడుస్తారు, వాడే వర్ధిల్లుతారు. నీ వర్ధిల్లాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో జీసస్. యూ హ్యావ్ టు ఫాలో జీసస్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. సోదరి,
నీవు దేవుడు యేసు ప్రభువును ఫాలో చేయాలంటే ఎన్ని కష్టాలు రాని, ఎన్ని హింసలు రాని, ఎన్ని దుఃఖం రాని, ఏది వస్తే కూడా నీవు వెనక చూడవద్దు, ముందుకు సాగు. అప్పుడు దేవుడు నీకు రక్షణ కలిగజేస్తాడు. నిత్య జీవమునికి మీరు నేను వారసుడవుతాము. పరలోకమందు దేవుడితోని ఆనందంతోని భోజనం చేస్తున్నాం, ఆత్మతో కూడి భోజనం చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగా. పరిశుద్ధురామునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాతో పాటు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ సహోదరులు ఈ నామంలో ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యము వ్యర్థంగా కాకుండా ప్రభు వాళ్ళ జీవితంలో కార్యంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. ఇవి అద్భుతకరుడు, ఆలోచన కర్తవు, పరక్రమి గల దేవుడు నిందరు తండ్రి. ఈరోజు నీవు మాట్లాడినావు ప్రభువా, నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.